అంకెల్లో రామకథ చిలికినదే ఆనంద సుధ అంకిలి పెట్టుచు పాపములకు అందించు పుణ్యమధికముగా. రామ రామ జయ రాజా రామ, రామ రామ జయ సీతారామ, రామ రామ జయ రాజా రామ, రామ రామ జయ సీతారామ. ఒక్కడైనట్టి మహావిష్ణుని మదిన తలచితము రమించి పెక్కు భక్తితో స్తుతిని చేసెను ఇరువురు మౌనులు చిత్రముగా. చక్కని మూవురు భార్యలు కలిగిన దశరథనుపు తపములు పండ మిక్కుటమౌ ఆనందమునిచ్చుచు జనించెను తను నలుగురుగా. అంకెల్లో రామకథ చిలికినదే ఆనంద సుధా అంకిలి పెట్టుచు పాపములకు అందించు పుణ్యమధికముగా. రామ రామ జయ రాజా రామ, రామ రామ జయ సీతారామ, రామ రామ జయ రాజా రామ, రామ రామ జయ సీతారామ. పంచవదనుని విల్లును వంచి పడతి కరమునే చేపట్టి మంచి కాపురమ్మును సలిపేను ఆరు ఋతువులే ఆశీసులొసగ. ఏడు గడవోలే మునులను కావగ అడవి బాటనే పట్టేను. ఎనిమిది దిక్కుల రక్కసి మూకల ఎదల దిగులు పుట్టించేను. అంకెల్లో రామకథ చిలికినదే ఆనంద సుధా అంకిలి పెట్టుచు పాపములకు అందించు పుణ్యమధికముగా, అందించు పుణ్యమధికముగా. రామ రామ జయ రాజా రామ, రామ రామ జయ సీతారామ. నవవానరదళమది సహకరింప శత్రుపురి కీర్తి మాపేను. దశకంఠునిదును మాడిదారతో రాజ్యమును తిరిగి పొందేను. సంఖ్యలన్నిటా నిండియున్న పరమాత్ముడు తానని తెలిపేను. సంఖ్యకు మిక్కిలిన తుల మాలికలు ఆదిత్య ద్వార పొందేను.